देश की जय, भाई देश की जय। आरवी ट्रैवल्स నా పేరు పిన్నింటి వెంకటేశ్వరరావు. ఈ సంఘానికి అధ్యక్షతగా ఉంటున్నాను. మేము 3 బస్సులలో వెళ్ళాము. 3 బస్సులకు ముగ్గురు ఇన్ఛార్జీల చొప్పున మొత్తం 9 మంది ఇన్ఛార్జీలు, బస్సుకు 2 క్రమశిక్షణ ఇన్ఛార్జీల చొప్పున 6 ఇన్ఛార్జీలతోటి మా యాత్రను కొనసాగించడం జరిగింది. పద్దినేని రఘుపతిరావు గారు, బోయినపల్లి అనిల్ రావు గారు, గుడిపూడి మాధవరావు గారు మొదటి బస్సు ఇన్ఛార్జీలుగా, ఆర్డీఓ నిమ్మర్గముల రవి గారు మరియు పల్లెపాటి జయపాలరావు గారు మొదటి బస్సుకు క్రమశిక్షణ ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిన్నింటి వెంకటేశ్వరరావు గారు రైతు బజార్ నిర్వహిస్తారు. వీరు
తర్వాత అంకాల మురళీధర్ రావు, తర్వాత వినిల్ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అబ్బాయి, వీరిని 2వ నెంబర్ బస్ ఇన్ఛార్జీలుగా పెట్టుకోవడం జరిగింది. వీరికి తోడుగా వ్యవసాయదారులు, అత్యంత అనుభవజ్ఞులు, ఈ ట్రిప్పులోనే అత్యంత వయసు కలిగిన వారు గ్రామస్తులు బొప్పాని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పోల్సాని దుర్గారావు గారిని 2వ బస్సు క్రమశిక్షణ కమిటీలో ఏర్పాటు చేసుకొని, అట్లాగే 3వ బస్సు బల్గూరి శ్రీపతిరావు అడ్వకేట్ గారు, తక్కలపల్లి దుర్గారావు గారు, పేరాల జయప్రకాష్ రావు, వీరిని బస్సు ఇన్ఛార్జీలుగా పెట్టుకోవడం జరిగింది. దీనికి గాను ఈ బస్సుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎర్రవెల్లి రాజేశ్వరరావు గారు, వీరు మార్కెట్ మాజీ జిల్లా మేనేజర్ గారు. రెండవది కుసాని రవీంద్రరావు గారు, వీరు మాజీ రిజిస్ట్రారు. వీరి సేవలను 3వ బస్సుకు వాడుకోవడం జరిగింది. ముందే బుక్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే అందరికీ మంచి సరి అయిన వసతులతోటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ రోజు బస చేయడంలో భాగంగా యాత్ర 8 గంటలకి అల్కజార్ షోని చూసుకోవడం జరిగింది. అల్కజార్ షో అనేటిది దాదాపు ఎక్కడా ఉండదు. దాని ప్రత్యేకత ఏంటో మా కుటుంబాలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఆ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అల్కజార్ షో అనంటే ట్రాన్స్జెండర్స్ నిర్వహించే ఒక అద్భుతమైన విన్యాసాలతో కూడుకున్న వివిధ దేశాల సంస్కృతులను, వివిధ మతాల సంస్కృతులను తెలియపరిచే భాగముగా వారు నృత్యాలతోటి, వాళ్ళ భాషలో ఉన్న పాటలతోటి అన్ని దేశాలను ఆకర్షించే విధంగా వాళ్ళ నృత్యం ఉంటుంది. అది చూసి మా సంఘం నుండి వెళ్ళిన వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, మధ్యతరగతి, పేదవర్గము, ధనికవంతులు అందరూ కలిసి చూసిన ఆయా షోని చాలా అద్భుతంగా తిలకించి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తదుపరి కేటాయించబడిన హోటళ్లలో ఆ రాత్రి బస చేసి ఉదయం లేవగానే 7 గంటల లోపే ఉదయం లేచి కాంటినెంటల్ అల్పాహారం ఉంటుంది ఆ హోటల్లో, అది చేసుకొని బస్సుల ద్వారా కోరల్ ఐలాండ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వయసును మరచి, వర్ణాలను మరిచి అందరూ కూడా అక్కడ ఉన్న షోలను ఆసక్తికరంగా చేయడం జరిగింది. పడవల ద్వారా సముద్ర తీరంలో ఉన్న తీరానికి వెళ్ళడం జరిగింది. అక్కడే చిన్నపిల్లలు చేయవలసిన ఆటలన్నీ కూడా వారి వయసును మర్చిపోయి పెద్దవారు చేయడం జరిగింది. అది చాలా సంతోషం కలిగించిన విషయము. వారి వయసులను మర్చిపోయి ఆడ మగ అనే తేడా లేకుండా అన్నిటిలో పాల్గొనడం జరిగింది. పారా స్లైడింగే కానివ్వండి, అండర్ వాటర్ స్కూబా గేమ్సే కానివ్వండి, సమ్మర్ రైడే కానివ్వండి, బనానా రైడే కానివ్వండి, ఇట్లా వివిధ రకాల అన్ని నీటిలో ఉండే ఆటలను ఆడుకొని ఐస్లాండ్లో కొద్దిసేపు సేద తీరి అక్కడ ముగించుకొని 2 గంటల తర్వాత అదే ప్రాంతంలో భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి భోజనాలు కూడా దక్షిణ భారతదేశపు భోజనాలనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బుద్ధ టెంపుల్ సందర్శించడం జరిగింది. బుద్ధ టెంపుల్ అనేది ప్రపంచంలోనే అతి ప్రత్యేకమైన దేవస్థానం. అది హిందూ దేవాలయం. అది అక్కడ దేవాలయాన్ని చూసిన తర్వాత థాయిలాండ్లో మన సంస్కృతి ఇంత గొప్పగా ఉందని అందరం అనుకోవడం జరిగింది. అది ముగించుకున్న తర్వాత మన తెలంగాణ సంస్కృతి ఆడపడుచులకు అతి ఇష్టమైన పండగ
బతుకమ్మ పండుగని ప్రతిసారి అన్ని టూర్లలో కూడా మేము ఎక్కడికి వెళితే అక్కడ ఈ టూర్లలో మా మహిళలతోటి అక్కడి మహిళలను సమీకరించుకొని వారు వీరు కలిసి మన తెలంగాణ సంస్కృతిని వేర్వేరు రాష్ట్రాలలో తెలియపడం జరిగింది ఇంతకుముందు. ఈసారి విదేశాలలో మన సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతో కేవలం బతుకమ్మ ఆడించడానికి కోసమనే విదేశీ యాత్రను పెట్టడం జరిగింది. మన సంస్కృతిని పట్టాయలోని శ్రీ మహాకాళి దేవాలయంలో అక్కడి దేవాలయంలో ఉన్న అందరితో మాట్లాడి ముందుగానే వారి యొక్క అనుమతులు తీసుకొని విశ్వ హిందూ పరిషత్ అక్కడ ఉన్న వ్యవస్థాపక అధ్యక్షులతో మాట్లాడి భారతీయ సంస్కృతిని పెంపొందించే సంస్థ అక్కడ కూడా ఒకటి ఉంది, వారితో కూడా మాట్లాడి వారి అనుమతి తీసుకొని ముందుగానే అన్ని పర్మిషన్లు కూడా తీసుకొని అక్కడ మన ఆడపడుచులు ఆట ఆడితే ఆ దేశపు ఆడపడుచులు మంత్రముగ్ధులై మంచి సంస్కృతి, మీ సంస్కృతి మా సంస్కృతి ఏ విధంగా ఉంటుందో అనే ఒకరికొకరు పరిచయాలు చేసుకొని మాట్లాడుకొని మన మహిళలను వాళ్ళు గౌరవించిన విధానమే కానివ్వండి, మన బతుకమ్మ సంస్కృతి ఎంత గొప్పగా ఉంటుందా అని మన మహిళలు సేకరించిన వివిధ రకాల పూలను చూసి వాళ్ళు మంత్రముగ్ధులైనారు. యాత్రను ఇంత దిగ్విజయంగా నిర్వహించామంటే వెనుక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి సిబ్బంది, ఆ సంస్థ యొక్క గొప్పతనము, సోదర సమానమైన అటువంటి రమణ నేతృత్వంలో నిర్వహించబడుతున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళడము కూడా ఆ సంస్థ హన్మకొండలో ఉండడం కూడా గర్వకారణంగా భావిస్తూ మా తమ్ముడికి a lot of thanks.